రండమ్మా రండి, భోజనం టైం అయిపోయింది, కొట్టేద్దాం. రారా, నల్లైపోతున్నావా? నడహరత్తలో కొల్లు ఎత్తి మీద ఎట్టుకుని నెట్టుతున్నావు. నడు. అయ్యి బాబు, నడుతున్నాడండి బాబు. ఎవరత్తలో ఏం కూర ఉండవే? ఈసారి పంపు సెట్ గారు రమ్మంటారు. అక్కడ చూస్తే మ్యాటర్ ఏం లేదు. అది గుర్తొచ్చి ములక్కడి ఎండు చేపల కూర వండుకొచ్చానండి మీకోసం. అమ్మ నీ అమ్మ రత్తాలో లే బాబు, నువ్వైనా అర్థం చేసుకున్నావు నన్ను. సర్లే దా, తీ ఇంకా తీ. ఇంటి తీసేది అక్కడ అందరూ ఉన్నారు. నీ అమ్మ క్యారెస్ తీయే, ఇంకెప్పుడు చూసినా అదే పనిలో ఉంటాను అనుకుంటున్నావండి? ఆహా, ములక్కడ పిండేలు అనిపిస్తుంది. అయ్యి బాబు, సిగ్గేస్తుందండి. నానోయ్ వచ్చేయండి మా దూల నక్షత్రం గాడు. ఈడు ప్రశాంతంగా ఉండడు, నన్ను ప్రశాంతంగా ఉండేవాడు. నానోయ్ అంత తెచ్చిన క్యారెట్ తినవా? తీసుకురారా బాబు. వీడు పొరం పని కన్నా నా రత్తాలతో పని ఎక్కువైపోయింది. వీడు శనిగడే అత వీడు. బాగుంది మీ వ్యాపారం. ఏ రత్తాలు పని వాళ్ళు అందరూ అక్కడ భోజనం చేస్తండి, ఇక్కడ నీకు పని ఏంటి? రే రత్తాలు నీకు చిన్నమ్మ సౌద్రా, నోరు మూసుని కూర్చో. ఇలాగా అందరినీ చిన్నమ్మలు పిల్లమ్మలు చేసి ఉన్న 10 ఎకరాలు 2 ఎకరాలు చేశాడు. ఏ రత్తాలు ఉన్న 2 ఎకరాలు నువ్వు ఎగరేసిపోతావా? యారా పెద్ద అంతరం చిన్న అంతరం తెలియట్లేదా? నోరు మూసుకుని తినేసి గొట్లంకలు కొట్టు అక్కడికి వెళ్ళి. రత్తాలు నువ్వు తినే, నువ్వు తిను. ఇంకా కొత్త ఆవకాయ వేసుకో, కొత్త ఆవకాయ వేసుకో. రే కొంచెం కూర రత్తాలకే, మొత్తం నువ్వే దెంగి తినేస్తున్నావు. రత్తాలో మీ ఇంట్లో టీవీ ఉందేంటే? లేకపోతే మన ఇంట్లో టీవీ వెళ్ళేట్టుకెళ్ళిచ్చే. నేను అమ్మ రోజు రత్తాల కొంపకెళ్ళి మొగల రేగుల సీరియల్ చూస్తా ఉంటాం. మరి నేను ఎక్కడ చూడాలరా? నువ్వు ఎలాగ రత్తాల కొంపడానికి కదా ఎడతావు. ఈడమ్మ శనిగడే అదవో, ఇంకెంతసేపు తింటావరా? ఎల్లు గమ్మున వెళ్ళు. వంటతను కొట్టు దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు పాలు ప్యాకెట్, 5 రూపాయలు బెల్లం, 5 రూపాయలు టీ పొడి, ఓ 10 రూపాయలు కాస్త ముక్కలు తీసుకురా. నాకు నమ్మక చెప్పండి నాగయ్య గారు. రత్తాలు కూడా నిమ్మకాయ తీసుకురా. ఎల్లు. చూస్తావేంట్రా? లేకరా, లేకలేకపోతున్నాడు. ఉన్న 2 ఎకరాలు నేను అమ్మ తెంగుతాను ఉన్నాను. ఒరు నాను అమ్మ టీ అని గ్లాసులు పట్టుకుని వచ్చేస్తుంది. ఏ రత్తాలు ఇంకెంతసేపు తింటావా? ఎల్లు ఆకుమని లోపలాగా. అయ్యి బాబు, అమ్మగారు వచ్చేస్తున్నారు. ఎల్లు. అయ్యి బాబు రత్తాలు, ఈ రోజు ఎలాగైనా ములక్కడ కూరకు న్యాయం చెయ్యాల్సిందే. రేపు మా కొబ్బరి తోటలో దింపు తీయాల్సిందే ఎలాగైనా.